Good morning, all of you. How are you? Fine, sir. Chapter 14, page number 333. Question number 3. Question number 3. The following distribution shows the daily pocket elements of the children of a locality. The mean pocket elements is 18 rupees. Find the missing frequency F. Here mean is given. Mean is given. What we have to find? We have to find F. Frequency find out చేయాలి. చూడండి ఫస్ట్ టేబుల్. Daily pocket elements. Daily pocket elements in rupees. క్లాస్ ఇంటర్వల్ అని తీసుకోండి. 11, 13, 13, 15, 15, 17, 17, 19, 19, 21, 21, 23, 23, 25. Next, number of children. Number of children. Then F1 తీసుకోండి. అమ్మా క్లాస్ ఉన్నాయన్నీ కూడా CI తీసుకోవాలి క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఇచ్చిన బాక్స్ ఏం చేయాలి? F1 తీసుకోవాలి. చెప్పండి 7, 6, 7, 6, 9, 13, F 5, 4. F5 నోట్ చేయాలి మనం. ఓకే, ది సమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ CI నోట్ చేసుకున్నాం, నెక్స్ట్ F నోట్ చేసుకున్నాం. ఈ స్టాటిస్టిక్స్ మనం ఏం చేయాలంటే ఈ సమ్స్ ఎప్పుడైనా సరే F నోట్ చేసినా సిగ్మా F నోట్ చేసుకోవాలి. సిగ్మా F నోట్ చేయాలి. సిగ్మా F అంటే ఏం చేయాలమ్మా? టోటల్ చేయాలి. మొత్తం టోటల్ చేయాలి. ఓకే, చూడండి 7 + 6 13, 13 + 9 22, 13 + 9 22, 22 + 13 35 plus 13, 22 + 13 35, 40 35 ను F ను 35 5 40, 40 + 4 44, 44 plus F ఉంది ఇక్కడ. F ఉంది 44 plus F, 44 plus F. నెక్స్ట్ ఏం చేయాలి మనం? XI ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు మన బుక్ లో వచ్చినవి. మనం ఏం చేద్దాం? XI ఫైండ్ అవుట్ చేయాలి. XI. ఓకే, XI అంటే ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ క్లాస్ ఇంటర్వెల్ లో ఫస్ట్ బాక్స్ ఉంటాయి కదా, ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 చేసుకోవాలి. 11 + 13 24, 24 లో హాఫ్ ఎంత? 12. అంటే మాక్సిమం ఈ మిడిల్ నెంబర్లు వస్తాయి మనకి. 11 కి 13 కి మిడిల్ ఎంత ఉంది? 12. ఓకేనా? 13 కి 15 కి మిడిల్ 14. ఇక్కడ మనకు లాజిక్ ఏర్పాటు చెప్పాలి. 12 14 అంటే 2 టు ఇంక్రీజ్ అవుతుంది. 2 టు ఇంక్రీజ్ అవుతుంది అంటే 16. నెక్స్ట్ 18, 20, 22, 24. ఓకే, 12, 14, 16, 18, 20, 22, 24. Fi and Xi values are small numbers. Fi Xi values small numbers. Small numbers మనం ఏం చేయాలి? You have to go to first formula, direct method. Direct method x bar is equal to sigma Fi Xi by sigma Fi. అంటే మనం Fi Xi find out చేయాలి. Fi Xi find out చేయాలి. ఇంగో Fi ఇది Fi Xi ఇది 7 12 are Fi into Xi. Fi ఇది Xi. Fi Xi అంటే 7 12 are 84. ఓకే, 6 14 are 6 4 are 24, 2 ఉంది. 6 1 are 6 + 2 8. 6 14 are also 84. నెక్స్ట్ 9 16 94, 60 సరిగ్గా వేసుకోండి. 60 ఏ నెంబర్ కి నెంబర్ వేసుకోవాలి కదా రాజు. ఓకే, 9 6 3 are 94, 9 6 are 54, 5 ఉంది. 9 1 are 9 + 5 14.
ఒక్క నెంబర్ రాంగ్ చేస్తే సమ్మతం రాంగ్ అయిపోతుంది. సమాంతరం 9 6 జర్ 54 5 ఉంది. 9 1 జర్ 9 ప్లస్ 5 14. నెక్స్ట్ 13 18 13 18 జర్ 13 8 జర్ 13 8 జర్ 104 10 ఉంది కదా. 13 1 జర్ 13 ప్లస్ 10 23 23 చూడండి హరి 13 8 జర్ 104 మా 4 వేస్తాం 10 ఉంది. 13 1 జర్ 13 ప్లస్ 10 23. ఓకే నెక్స్ట్ f into 20 20f 20f f into 20 20f 5 22 jar 5 2 jar 10 1 ఉంది. 5 2 jar 10 plus 1 11 110 4 24 jar 4 4 jar 16 1 ఉంది. 4 2 jar 8 plus 1 9. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఫార్ములా ఏముంటది x bar is equal to sigma fi xi by sigma fi. అంటే మనం ఏం చేయాలి sigma fi xi ఫైండ్ అవుట్ చేయాలి. sigma fi xi ఫైండ్ అవుట్ చేయాలి. sigma fi xi చూడండి ఈ 20f అనేది లాస్ట్ యాడ్ చేసుకుంటాం అది. ఓకే మిగతా యాడ్ చేయండి. 4 4 8 8 4 12 4 16 6 22 2 plus 8 10 10 8 18 4 22 plus 3 25 25 1 26 9 35 3 ఉంది. 3 ఉంటే 3 plus 1 4 4 plus 2 6 plus 1 7 6 plus 1 7 plus 20f add చేయండి plus 20f plus 20f 20f చూడండి హరి ఎంత బాగా చూసుకోండి 4 4 8 4 12 4 16 6 22 2 ఉంది. 2 plus 8 10 10 8 18 18 4 22 22 3 25 25 1 26 26 9 35 3 ఉంది. 3 plus 1 4 4 plus 2 6 6 1 7 ఈ 20f లాస్ట్ యాడ్ చేసుకుంటాం 20f ఓకే ఇక్కడ మనం టేబుల్ వర్క్ అయ్యింది. x bar is equal to sigma fi xi by sigma fi. x bar అంటే మీన్ అని మీన్ మన క్వశ్చన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారమ్మా మీన్ mean 18 mean is equal to 18 x bar is equal mean is equal to 18. Sigma fi value 752 plus 20f 752 plus 20f. Sigma fi value 44 plus f denominator లో ఏమైనా 100 అనుకోవచ్చు. denominator లో ఏమైనా 100 క్లాస్ మల్టిప్లికేషన్ చేయండి అలా 18 into 44 plus f. This cross 752 plus 20f. 18 44 jar 18 into 44 4 8 jar 32 3 ఉంది. 4 1 jar 4 plus 3 7 మన 4 టేబుల్ 72 792 sir 792 plus 18 into f 18f is equal to 752 plus 20f. Okay 752 plus 20f. చూడమ్మా 18 14 jar 792 plus 18 into f 18f is 752 plus 20f. Okay plus 752 coming this side change into minus 752 plus 18f अब करता है minus 18f होती 792 minus 752 792 minus 752 40 is equal to 20f minus 18f 2f 20f minus 18f is equal to 2f into t పక్క వస్తే బయట అవుతుంది 240 లో 20 times therefore f is equal to 20
F is equal to 20. Write down. Next, question number 4. Come on, question number 4, page number 333. 30 women were examined in a hospital by a doctor, and their heartbeats per minute were recorded and summarized as shown. Find the mean heartbeats per minute for those women choosing a suitable method. Find the mean. Okay. First, number of heartbeats per minute. Number of heartbeat per minute. See, I this go. 65, 68, 68, 71, 71, 74, 74, 77, 77, 80, 80, 83, 83, 86, 83, 86. The task run and you have to write class interval. Next, number of women. Number of women. Then FI in this one. 2, 4, 3, 2, 4, 3, 8, 7, 8, 7, 4, 2. 4, 2. Okay? Here are okay. FI राशन नहीं चाहिए. Sigma FI राशको. FI राशन है. Sigma FI राशको. అంటే sigma FI. Sigma FI चाहिए total चाहिए. 2, 4, 6, 6, 3, 9, 9, 8, 17, 17, 7, 24, 24, 4, 28, 28 plus 2, 30. Okay? 30. Three formulas are there for mean. First formula, direct method. X bar is equal to sigma Fi xi by sigma Fi. Second formula, x bar is equal to a plus sigma Fi di by sigma Fi. Third formula, step deviation method. X bar is equal to a plus sigma Fi ui by sigma Fi into h. आ three formula ने మనం ఏ formula యూజ్ చేద్దాం అన్నది కొద్దిగా చూడండి. xi రాయాలి ఫస్ట్. xi ఏంటి ఏం చేస్తాం మనం ఈ క్లాస్ ఇంటర్వెల్ ని 2 ప్లస్ చేసి బై 2 చేస్తాం. 65 68 యాడ్ చేయండి. 65 68 5 8 13 1 plus 6 ఏమో 7 plus 6 13 బై 2 చేసుకోవాలి. దీని చేయాలి బై 2 2 6 are 12 1 3 2 6 are 12 2 5 are 10 ఈ రెండిటికి మిడిల్ నెంబర్ ఏమవుతుందమ్మా 66.5 అంటే ఈ రెండు యాడ్ చేసి బై 2 చేశాను 66.5 చూడండి ఈ రెండు యాడ్ చేస్తే 5 8 13 1 6 7 7 6 13 బై 2 చేస్తుంటే 2 6 are 12 1 3 13 2 6 are 12 పాయింట్ పెట్టి 1 పెట్టాం 1 పక్కన 0 2 5 are 10 66.5 నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు యాడ్ చేయండి 68 to 71 68 71 9 13 by 2 చేయండి 2 6 are 12 1 9 19 2 9 are 18 2 5 are 10 69.5 ఇక మిడిల్ నెంబర్ ఏంటమ్మా 69.5 3 3 ఇంక్రీజ్ అవుతుంది ఏమవుతుంది ఇంక్రీజ్ 3 3 yes sir నెక్స్ట్ 72.5 72.5
66.5 కి 69.5 కి 3 ఇంక్రీజ్ అయింది. 3 ఇంక్రీజ్ అవుతుంది. 16 and 3 కలపండి. 72.5. 72.5. మన 3 యాడ్ చేయండి. 75.5. 3 యాడ్ చేయండి. 78.5. నెక్స్ట్ 81.5. నెక్స్ట్ 84.5. 84.5. Here Fi and Xi values are large numbers and points. Large numbers ఉన్నాయి, points ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫార్ములా మనకి సెట్ అవుతుంది, యూజ్ అవుతుంది. యూ హ్యావ్ టు గో టు సెకండ్ ఆర్ థర్డ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలంటే హైట్ డిఫరెన్స్ మల్టిపుల్ ఆఫ్ 5 ఉండాలి. 65 కి 68 కి డిఫరెన్స్ ఎంత? 3 వచ్చింది. అంటే మనకి థర్డ్ ఫార్ములా యూజ్ అవుతుంది. సెకండ్ ఫార్ములా దాన్ని అస్యూమ్డ్ మీన్ మెథడ్ అంటాం. అస్యూమ్డ్ మీన్ మెథడ్ లేదా దాన్ని ఏమంటాం? డీవియేషన్ మెథడ్ అంటాం. డీవియేషన్ మెథడ్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. తెలిసింది మీకు? ఇలా లార్జ్ నెంబర్స్ ఉన్న పాయింట్స్ లో ఉన్న ఫస్ట్ ఫార్ములా యూజ్ అవుతుంది. సెకండ్ కానీ థర్డ్ కానీ థర్డ్ యూజ్ చేయాలంటే హైట్ డిఫరెన్స్ 5 ఉండాలి. 5 అనే కాదు, 5 10 15 20 మల్టిపుల్ ఆఫ్ 5 ఉండాలి. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 5 లేదు, ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది. యు హావ్ టు గో టు యూస్ Assumed mean method. సెకండ్ ఫార్ములా కదా. సెకండ్ ఫార్ములా ఏంటి? అస్యూమ్డ్ మీన్ మెథడ్. అంటే ఇట్ సెకండ్ ఫార్ములా x బార్ a సిగ్మా fi di సిగ్మా fi. xi లో ఏదో దాన్ని a తీసుకోండి. xi లో ఏదో దాన్ని a తీసుకోండి. 75.5 a తీసుకున్నాం. 75.5 ని a తీసుకున్నాం. మన di ఫార్ములా ఏంటి? సెకండ్ ఫార్ములా d ఉంది కదా, మరి di ఫార్ములా Xi minus A. సెకండ్ ఫార్ములా d వచ్చింది కదమ్మా. అంటే di మనం ఫైండ్ అవుట్ చేయాలి. di xi minus a. ఓకే, ఒక ట్రిక్ చెప్తాను జాగ్రత్తగా. a ఉంది కదా, a వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? a కి ఆపోజిట్ లో 0 రాసుకోవచ్చు. a కి ఆపోజిట్ లో 0 రాసుకోవచ్చు. 0 రాసుకుని ఈ డౌన్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ హైట్ డిఫరెన్స్ 3 కదా. హైట్ డిఫరెన్స్ 3 మొదలే 3 6 9. అబౌ నెంబర్స్ అన్ని కూడా -3 -6 -9. ఒకసారి రైట్ రంగు మనం చెక్ చేస్తాం. ట్రిక్ ఎంత ఇది? యాక్చువల్లీ చేయాలి సంబంధం కూడా. di xi minus a కదా. ఇక్కడ xi అంటే ఎంత? 66.5 మైనస్ a అంటే ఎంత? 75.5. స్మాల్ నంబర్ బిగ్ లో మైనస్ పెట్టండి. 75.5 లోంచి 66.5 సపరేట్ చేయండి. 5 - 5 0. 5 లో 6 లో బార్ తెచ్చుకొని 15 - 6 9. 6 - 6 0 -9 వచ్చింది. సరిపోయింది, -9. ఓకే, నేను ట్రిక్ చెప్పాను మీకు. జాగ్రత్తగా ట్రిక్. ఏ కి ఆపోజిట్ నెంబర్ 0 అని తీసుకోండి. ఇక్కడ హైట్ డిఫరెన్స్ 3 ఉంది కదా, కిందండి ప్లస్ నెంబర్స్ తీసుకోండి. 3 6 9. పైనండి కూడా -3 -6 మెన్షన్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి మీరు చేసిన రైట్ అనుకో, జస్ట్ 2 స్టెప్స్ చూసుకోండి. ఒకసారి మెన్షన్ సరిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి. మళ్ళీ xi minus a అంటే xi అంటే 69.5 మైనస్ a అంటే 75.5. స్మాల్ నంబర్ బిగ్ లో మైనస్ పెట్టండి. 75.5 లోంచి 69.5 తీసేస్తే 5 లో 9 0 15 -9 6 సరిపోతుంది కదా. ఓకేనా? ఇటు జాగ్రత్త వాడండి. ఓకే, మన ఫార్ములా ఏముంటది? fi di అని ఉంటది. a సిగ్మా fi di సిగ్మా fi అని ఉంటది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? fi di కావాలి. fi di కావాలి కదా. దిస్ ఈజ్ fi, దిస్ ఈజ్ di. 2 into -9 -18. 4 into -6 -24. 4 6 are 24. 4 6 are 24. మైనస్ పెట్టుకుందాం. ఇక్కడ వేసుకోండి. 4 6 are 24. చూడండి. 2 into -9 -8. 4 into -6 -24. 3 into -3 -9. 8 into 0 0. 7 3s are 21. Next 4 6s are 24. 2 9s are 18. 2 9s are 18. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిగ్మా fi di రాసుకోవాలి. ఈ ప్రతిసారి మనం ఫార్ములా మైండ్ అనుకోవాలి. x bar a సిగ్మా fi di సిగ్మా fi. సిగ్మా fi di రావాలంటే ఏం చేయాలి? ప్లస్ నంబర్స్ ని యాడ్ చేసుకోండి.
మైనస్ నెంబర్స్ అని యాడ్ చేసుకోండి, సింప్లిఫై చేసుకోండి. ప్లస్ నెంబర్ అని యాడ్ చేయాలి సరే. ఇక్కడ నుంచి 1 4 5 5 8 13 1 ఉంది. 1 plus 2 3 3 plus 2 5 5 plus 1 6. ప్లస్ నెంబర్ ఎన్ని 63. చూడండి 1 4 5 5 8 13 1 ఉంది. 1 plus 2 3 3 plus 2 5 5 plus 1 6. ప్లస్ నెంబర్స్ 63. మైనస్ నెంబర్ చెప్పండి. 8 4 12 12 9 21 2 ఉంది. 3 3 plus 2 5 ఎంత వస్తుంది? మైనస్ 51 వచ్చింది. ప్లస్ నెంబర్ ఏమో 63 వస్తుంది, మైనస్ నెంబర్ ఏమో 51 వచ్చింది. 63 లో 51 తీసేస్తే 12 ఎంత ఇది? దీని వాల్యూ ఇది సిగ్మా fi di వాల్యూ, సిగ్మా fi di వాల్యూ. ఓకే, ఇక్కడ మనం టేబుల్ వర్క్ అయ్యింది. టేబుల్ వర్క్ కంప్లీటెడ్. ఇక్కడ రాసుకోండి సిగ్మా fi di రాసుకోండి. Sigma fi di. Table work is over. Okay. Formula ఇప్పుడు x bar is equal to a plus x bar is equal to a plus sigma fi di by x bar is equal to a plus sigma fi di by sigma fi. Okay. a అంటే ఎంత ఇక్కడ 75.5. a అంటే సేమ్ is 75.5. sigma fi di వాల్యూ 12. sigma fi వాల్యూ 30. 3 4 jar 12 3 10 jar 30. 3 4 jar 3 10 jar 75.5. 4 by 10 10 లో 1 0 ఉంది కాబట్టి 4 by put the point after one digit from right side. 0.4 10 లో 1 0 ఉంది కదా, 4 రాసి ఒక పాయింట్ పెట్టుకోండి. 75.5 అని 0.4 యాడ్ చేయండి. 75.5 0.4 యాడ్ చేస్తే 5 7 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 75.9. 75.9. ఓకే, ఆన్సర్ ఎంత? 75.9. My question number 4, question number 8 same model. 8 homework. Question number 4 and question number 8 same model. Put the tick mark for 8th question. Homework. Already 7th question homework ichcharu. 107 same model. 107 same model. Right, question number 6. All of you note question number 6. Question number 6 note chenandru. Right, question number 6. అదే 4th model 8th homework ఇచ్చాను. Already 7th one same model. 7th already homework I given previous class. Now all of you note question number 6. Not 5 sir. Question number 6. 2 5 same model. 5 already I given homework. 2 5 same model. Already 5th question I given homework. Now all of you write question number 6. Note question number 6. Okay, daily expenditure in rupees. Daily expenditure in rupees. Hundred, 150, 150, 200, 200, 250, 250, 300, 300, 350. Okay, 300, 350. Number of households. Number of households. Number of households. In FI తీసుకుంటాం. 4, 5, 12, 2, 2.
4 5 12 2 2 fi రాసినట్టు మనం ఏం చేయాలమ్మా we have to find FX. sigma fi we have to find out sigma fi 4 5 9. 9 okay 9 plus 12 4 5 9 9 plus 12 21 and 2 21 and 2 23 23 plus 2 25 okay నెక్స్ట్ మనం ఏం చేయాలి x అని ఫైండ్ అవుట్ చేయాలి ఏ సమ్ కైనా సరే ఫస్ట్ 2 బాక్స్ అంటే సిగ్మా f ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ వి హావ్ టు ఫైండ్ అవుట్ x ఎనీ సమ్ టు ఫైండ్ x x ఏం చేస్తాం మిడిల్ నెంబర్ అయ్యింది రెండు యాడ్ చేసి బై 2 చేసుకోవాలి 100 కి 150 కి మిడిల్ నెంబర్ ఏమవుతామా రెండు యాడ్ చేయండి 100 ప్లస్ 150 అంటే 250 250 బై 2 అంటే 2 1 జా 2 2 2 జా 4 1 0 2 5 అంటే 125 అవుతుంది 100 కి 150 మిడిల్ నెంబర్ 125 150 కి 200 కి మిడిల్ నెంబర్ రెండు యాడ్ చేసి బై 2 చేయండి 150 ప్లస్ 2 అంటే 350 350 బై 2 2 1 జా 2 1 5 15 2 7 జా 14 1 0 2 5 జా 10 175 50 పెరుగుతుంది చూడండి ఇది 125 ఇది 175 50 పెరిగితే 225 50 పెంచండి 275 325 Emma, here xi values are very large numbers. Therefore, first formula not use. Second can third can వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం హైట్ డిఫరెన్స్ చూసుకోవాలి. హైట్ డిఫరెన్స్ అంటే మనం 100 గా 50 కి 50 అంటే మల్టిపుల్ ఆఫ్ 5. హైట్ మల్టిపుల్ ఆఫ్ 5 అయితే we have to use last formula. Step deviation method. x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. అంటే మనం ఇమిడియట్ గా మనం h మన ui ఫైండ్ అవుట్ చేయాలి. ui ఏంటి xi minus a by h. ఇక్కడ మనం డిసైడ్ అయిపోద్ది. ఇక్కడ xi వాల్యూస్ లార్జ్ నెంబర్స్ అయితే సెకండ్ గాని థర్డ్ గాని వెళ్ళాలి. ఇక్కడ హైట్ చూసుకోవాలి అంటే 50 వచ్చింది అంటే మల్టిపుల్ ఆఫ్ 5 వస్తే లాస్ట్ టర్మ్ చేయాలి. లాస్ట్ టర్మ్ లో ui ఉంటది. ui రాసుకున్నాం. ui అంటే ఏంటి? ui వేర్ ui is equal to xi minus a by h. ఫస్ట్ టుడే చెప్పాను ఫార్ములాస్ వేర్ ui is equal to xi minus a by h. ఇప్పుడు ట్రిక్ చెప్తే జాగ్రత్తగా ట్రిక్స్ అన్న చెప్పండి మీకు జాగ్రత్తగా. ఇందులో ఏదో దాన్ని ఏం తీసుకోవాలి ఏదో దాన్ని ఏం తీసుకోవాలి 225 ఏం తీసుకున్నాం ఓకే వెరీ గుడ్ 225 నే ఏం తీసుకున్నాం ఏ స్ట్రైట్ గా నంబర్ ని 0 వేసుకుందాం ఏ స్ట్రైట్ గా 0 వేసుకోవాలి. ఇప్పుడు ఇది మల్టిపుల్ ఆఫ్ 5 కదా మల్టిపుల్ ఆఫ్ 5 అన్నప్పుడు బిగ్ డిఫరెన్స్ 5 వేసేయడం కాదు +1 +2 -1 -2 ఇందాక డిఫరెన్స్ 3 వచ్చిందని 0 కింద 3 6 -3 -6 అలా వేయకూడదు. ఇక్కడ ఏం చేయాలి మల్టిపుల్ ఆఫ్ 5 అంటే మనం ఏం చేయాలి 1 1 చూసుకోవాలి 1 2 పైకి వెళ్తే -1 -2 మీరు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాలి. చెక్ చేయండి ఒకసారి ui is equal to xi minus a by h కదా మీ x అంటే ఎంతమ్మా ఇక్కడ 125 మైనస్ a అంటే ఎంతమ్మా 225 h అంటే హైట్ డిఫరెన్స్ 50 125 225 తీలేం కదా మైనస్ 225 నుంచి 125 తీసేయండి 100 మైనస్ 150 51 జా 52 జా అంటే -2 వచ్చింది -2 సరిపోయింది సరిపోయింది -2 ఓకే అంటే therefore -2 మనకి ఇవత్త వాల్యూస్ -2 -1 0 1 2 ఓకే ui అయిపోయింది. మన ఫార్ములా ఏముంటది x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. ఇక్కడ మనకి ఏం చేయాలి fi ui కట్టాలి fi ui కట్టాలి ఇంగో this is fi this is ui fi into ui 4 into -2 -8 5 into -1 -5 12 0 jar 0 2 1 jar 2 2 2 jar 4 okay fi ui 4 into -2 -8 5 into -1 -5 12 0 jar 0 2 1 jar 2
2 2 జా 4 నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే సిగ్మా fi y కట్టాలి ఇచ్చేత ఫార్ములా మనకి ఏముంది a ప్లస్ సిగ్మా fi y బై సిగ్మా fi ఇంటూ h ఉంది అంటే మనం సిగ్మా fi y కట్టాలి సిగ్మా fi i is equal to మొత్తం యాడ్ చేయండి ముందు ప్లస్ నంబర్స్ యాడ్ చేయాలి 2 ప్లస్ 4 6 నెక్స్ట్ మైనస్ నంబర్స్ minus 8 to minus 5 minus 13 6 minus 13 స్మాల్ బిగ్ దీలో మైనస్ పెట్టుకోండి 13 లో 6 పోతే 7 అంటే మైనస్ వచ్చింది దేని వాల్యూ సిగ్మా fi వాల్యూ టేబుల్ ఇస్ కంప్లీటెడ్ ఓకే ఫార్ములా మీన్ ఫార్ములా x bar is equal to a plus sigma ui by sigma fi. x bar is equal to a plus sigma fi ui by sigma fi into h ఇది ఫార్ములా a is equal to 225 a is equal to 225 plus sigma fi అంటే -7 -7 sigma fi అంటే 25 h హైట్ డిఫరెన్స్ 50 హైట్ డిఫరెన్స్ 50 చూడండి ఏంటందమ్మా 225 ప్లస్ సిగ్మా fi అంటే -7 సిగ్మా fi అంటే 25 h అంటే హైట్ డిఫరెన్స్ 50 ఓకే 25 1 जा 25 25 2 जा 50 అంటే 225 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 2 जा 14 225 నుంచి 14 తీసేయండి 5 minus 4 1 2 minus 1 1 2 అంటే ఆన్సర్ 211 ఆన్సర్ ఇస్ 211 okay okay thank you remaining sums we will continue on next class